ఈ ఛాయాగ్రాహకుడిగా పనిచేసే మా డిఓపి పవన్ గారు. పవన్ అనుకుంటే దట్స్ ద పవర్. సో మా పవన్తో కూడా 2 మాటలు మాట్లాడాలి. ఎంతో అంటే గ్లామర్ని బాగా చూపిస్తుంటారు ఒక ఫోటోగ్రాఫర్గా వీడియోల్లోనూ. ఒక అమ్మాయిని బాగా చూపించడం, ఒక పెళ్ళిని బాగా చూపించడం. సో ఈ సాటిస్ఫాక్షన్ కంటే ఈరోజు మీరు చేసినటువంటి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక సమాజానికి మీరు ఇచ్చినటువంటి ఒక మంచి మెసేజ్ని మీ యొక్క చిత్రీకరణలో చాలా బాగుందని అందరూ అంటుంటే మీ ఉద్దేశం ఏంటి? సార్, ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు అందరూ మాకు విషెస్ చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను గత 14 ఏళ్ళుగా ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నాను. కానీ అంటే ఈ గత 2-3 షార్ట్ ఫిల్మ్స్ నుంచి కూడా మంచి పేరు వచ్చింది. అంటే ఇంతకుముందు లవ్ స్టోరీస్ కానీ కమర్షియల్ ఫిల్మ్స్ కానీ చేసేవాళ్ళము. ఎప్పుడైతే మెసేజ్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేసామో అంటే ప్రతి ఒక్కరికి ఒక సందేశం అనేది వెళ్తుంది మా ద్వారా. అంటే సోషల్ సర్వీస్, ఇది కూడా ఒక రకమైన సోషల్ సర్వీస్ లాగా అనమాట. డైరెక్టర్ సార్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అలాగే నా తరఫు నుంచి కూడా ఒక సోషల్ మెసేజ్ గురించి ఆలోచించినాము. మనకి ఉన్న వనరులన్నీ యూజ్ చేసుకొని, లోకల్గా ఉన్న టాలెంట్ అంతా యూజ్ చేసుకొని కూడా చక్కగా చూపించాలా వీళ్ళని. అంటే మనం ఇది లోకల్ అనే ఫిలిం బయటికి తెలియకూడదు. అంటే మేము మన విజయవాడలో స్క్రీనింగ్ చేసినప్పుడు కానీ, హైదరాబాద్లో చేసినప్పుడు కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే అసలు ఇక్కడ అంటే మనకి తెలిసి ఇక్కడ లోకల్ అని చెప్పేసి ఎవరై కొత్త యాక్టర్స్ ఇంత బాగా చేశారు, ఎంత పర్ఫెక్ట్గా కానీ ఏదన్నా కానీ అన్నీ ఒక మూవీ లెవెల్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అప్రిషియేషన్ చేసినారనమాట. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనము ఇప్పుడు నేనైతే కన్నా టెక్నికల్ పార్ట్లో అయితే కన్నా అంటే ముఖ్యంగా ఇక్కడ వనరులు అంటే మనకి ఉన్నటువంటి బడ్జెట్ విషయం కావచ్చు, యాక్టర్స్ విషయం కావచ్చు, వాళ్ళు కొత్త వాళ్ళంతా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత ఓపికగా తీయాలా, ఎంత లైటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి నా వరకు నేనైతే కష్టపడ్డాను. కానీ ఇది ఇంత సక్సెస్ అయినందుకు నా కష్టం అయితే మర్చిపోయాను నేను. చాలామంది అసలుకి కొంతమంది అయితే కన్నీళ్ళు కూడా పెట్టుకుని బయటకు వచ్చినారు. ఇట్లా ఆ లాస్ట్ 2 మినిట్స్లో ఎమోషన్ అయిపోయారు బాగా. అమ్మాయి కూడా చాలా బాగా చక్కగా చేసింది. దీనికంతా ముఖ్యంగా నిజంగా అంటే ఈ టీం ఉంది, చాలా మంచి టీం ఉంది ఒకటి. దానికి ముఖ్యంగా ఆయన రాజు అన్న డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఇంకొక కేపీ రాజన్న కావచ్చు, చాలామంది ఉన్నారు. టీం అంతా కూడా ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే సమాజానికి ఏదో ఒకటి మెసేజ్ చేయాలని చెప్పేసి కాబట్టి మంచి టీం దొరికింది. కంగ్రాట్స్ అందరికి కూడా మా తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.